ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు, ఫినిషింగ్ టచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏదైతుందో ఒక కార్ కి బుల్డోజర్ కి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ లా కనబడట్లేదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ యొక్క బుల్డోజర్ పాలనని అంతమొందించాలని ఈ యొక్క ప్రజలు ఓటుతో ఈ యొక్క సమాధానం చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నది. ఆ తరుణంలో గెలవలేక వీళ్ళు ఓట్లకి డబ్బులు పంచుతా ఉన్నారు. 3,000, 4,000, 5,000 డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ ఓట్లు డబ్బులు పంచుతా ఉన్నారు. ఎంత డబ్బులు పంచినా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి మళ్ళీ సర్వేలో ఏ సర్వే చూసినా అందరూ కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మేము ఈ జూబ్లీహిల్స్ జరగబోయే బై ఎలక్షన్ లో భారీ మెజారిటీతో మాగంటి సునీతమ్మ గారు గెలవబోతున్నారు. ఇప్పుడు మా యొక్క డైనామిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాబోయే ముఖ్యమంత్రి మా యొక్క తారక రామారావు గారు మొన్న ఎర్రగడ్డ స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది రోడ్ షోలో. మీరు డబ్బులు తీసుకోండి, కానీ మీకు రావాల్సిన మహిళలకు ఇస్తున్న 2,500తో పాటు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి 60,000 ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ ఉన్నది. ఈ 5,000 ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, మిగతా 55,000 ఎప్పుడు ఇస్తారో అడగండి అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా యొక్క బీఆర్ఎస్ నాయకుడు మా యొక్క తారక రామారావు కేటీఆర్ గారు బాకీ కార్డు ఒక అస్త్రంలా పనిచేసింది ఈ ఎలక్షన్ లో. ఎందుకంటే ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోయింది. ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. అందరూ కూడా జాగృతం అయ్యారు. వాళ్ళకి ఏం నష్టపోయారు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి తెలుసుకున్నారు. మహిళలను కూడా మోసం చేయడం జరిగింది. 2,500 రూపాయలు ఇస్తాను, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మోసం చేయడం జరిగింది. దివ్యాంగులకు 4,000 రూపాయలు పెన్షన్, 6,000 పెన్షన్ ఇస్తానని మోసం చేయడం జరిగింది. నిరుద్యోగులకు 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేయడం జరిగింది. విద్యార్థినులకు, మహిళలకు ఒక స్కూటీ ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా మోసం చేయడం జరిగింది. ఇవన్నీ ఓటేసేటప్పుడు అందరూ తప్పకుండా మైండ్ లో పెట్టుకుంటారు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే షాదీ ముబారక్ మా యొక్క ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో తులం బంగారు 1,16,000తో ఇస్తుంటే, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా ఈ ఒక్క మహిళకు కూడా తులం బంగారం ఇవ్వలేదు. సో ఫైనల్ గా ఒక మాజీ కార్పొరేటర్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే కొడతా ఉన్నాను, ఒకసారి మీరు ఆలోచించండి. మీ బుల్డోజర్ పాలన కావాలన్నా, కార్ పాలన కావాలన్నా. ఎందుకంటే గత 9.5-10 సంవత్సరాలుగా సువర్ణ పరిపాలన అందించడం జరిగింది కేసీఆర్ హయాంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో. ఈ యొక్క హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా రూపొందించడం జరిగింది. తీగల వంతెనే కానీ, 42 ఫ్లైఓవర్లే కానీ, 23 లింక్స్ రోడ్సే కానీ, ఐటీ హబ్బే కానీ, ఇవన్నీ తరతరాలుగా అన్ని రోడ్లు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజు సిటీ హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత ఓన్లీ వీళ్ళకి మెయింటైన్ చేయడం కూడా రావట్లేదు. ఎక్కడ చూసినా పాట్ హోల్స్ దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మట్టి దిబ్బలు, చెత్త కుప్పలు. ఓన్లీ క్లీనింగ్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కూడా పెట్టిన మన సిటీని వీళ్ళు మెయింటైన్ కూడా చేయడం చేత కావట్లేదు. కాబట్టి వీళ్ళకి ప్రజలు చర్మగీతం పాడతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. తప్పకుండా మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ లో దాదాపు 30,000 నుంచి 40,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎంత డబ్బులు పంచినా ప్రజలు చైతన్యవంతులు. ఓటు ఎవరికి వేయాలో డిసైడ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. కాబట్టి తప్పకుండా ఈ యొక్క బై ఎలక్షన్ లో ప్రజలు తప్పకుండా మా వైపు మొగ్గు చూపుతూ అందరు ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పాడుతూ ఉన్నారు. మొన్న రోడ్ షోలో తారక రామారావు కేటీఆర్ గారి రోడ్ షోలో తండోపతండాలుగా ఏ గల్లీలు చూసినా ఇట్లా జనాలు ఇట్లా రావడం జరిగింది. ఆయన గురించి 2-3 గంటలు వెయిట్ చేయడం జరిగింది. వాళ్ళంతా సంతోషంగా వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉత్సాహం చూస్తుంటే, ప్రజల ఉత్సాహం చూస్తుంటే బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను ఈ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను.